అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో 133 గజాల్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 133 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది. ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. గార్డెన్ ఏరియా ఎలివేషన్ చూస్తున్నారు. స్టెప్స్ పైన రూమ్ కూడా ఇచ్చారండి. హెడ్ రూమ్ కూడా ఇచ్చున్నారు. ఇంటి ముందల రోడ్ అండి చూస్తుంది. ఎలివేషన్ చూస్తున్నారు. హెడ్ రూమ్ కూడా ఇచ్చున్నారండి. స్టేర్ కేజ్ హెడ్ రూమ్ ఇచ్చున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. గార్డెన్ ఏరియా గేట్ డిజైన్ చూస్తున్నారు. 133 గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మనం ఈరోజు చూస్తుంది. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది బోరు సంపండి. పిల్లర్కి కూడా క్లాడింగ్ చేశారు టైల్స్తోని. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. కార్ పార్కింగ్ ఏరియాలో పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. స్టేర్ కేస్ అండి. ఎస్ఎస్ రైలింగ్ కూడా పెట్టున్నారు. మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్తో క్లాడింగ్ చేశారు. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ యూజ్ చేశారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్ని పెట్టున్నారు. టీవీ యూనిట్ చూస్తున్నారు. డైనింగ్ హాల్ ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారండి. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఇచ్చున్నారు. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారండి. డైనింగ్ హాల్ ఇంటి లోపల ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. ఇది ఓపెన్ కిచెన్ పూజ అండి. ఓపెన్ కిచెన్ పూజ. ఇది పూజా రూమ్ అండి. ఇది ఓపెన్ కిచెన్. 4 feet హైట్ వరకు టైల్స్ వేశారండి. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారు. ప్లాట్ఫామ్కి గ్రానైట్ యూజ్ చేశారు. డైనింగ్ నుంచి పాసేజ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పాసేజ్లో హ్యాండ్ వాష్ ఇచ్చారండి డిజైన్తోని. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఫిట్టింగ్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. వెస్ట్రన్ కమోడ్ ఇచ్చున్నారండి. 133 గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లండి మనం చూస్తుంది. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ గూడ. మాస్టర్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ ఇచ్చున్నారు. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ గూడ, పోచారం మున్సిపాలిటీలో వస్తుందండి. ఇది రాంపల్లికి దగ్గరగా ఉంటుంది. రాంపల్లి 100 feet మెయిన్ రోడ్డుకి జస్ట్ 800 meters ఉంటుందండి. పాసేజ్ నుంచి డైనింగ్ చూస్తున్నారు. కిచెన్ చూస్తున్నారు. డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఇచ్చారు. ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారు. హాల్ నుంచి పార్కింగ్ వ్యూ చూస్తున్నారు. మెయిన్ డోర్ చూస్తున్నారండి. కార్వింగ్ చేసింది. ఇది పార్కింగ్ ఏరియా నుంచి టెర్రస్కి వెళ్దాం. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దామండి. ఈ వీడియో నెంబర్ వచ్చేసి 211 అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 133 స్క్వేర్ యార్డ్స్. స్లాబ్ ఏరియా 1100 square feet అండి. ఈ బిల్డింగ్కి ఫస్ట్ ఫ్లోర్కి కూడా పర్మిషన్ ఉంది. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ గూడ, పోచారం మున్సిపాలిటీ, హైదరాబాద్లో వస్తుంది.
ఈ బిల్డింగ్ దగ్గర నుంచి రాంపల్లి 100 ఫీట్ మెయిన్ రోడ్ 800 మీటర్స్ ఉంటుందండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 75 lakhs అండి. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224388 నెంబర్కి కాల్ చేయండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.